హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు మన వెజిటేరియన్స్ కోసం ఒక మంచి వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నా. అదేంటనుకుంటున్నారా? వెజ్ పులావ్. దానికి కావాల్సినవి క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బఠానీ, పొటాటో అండ్ కొంచెం జీడిపప్పులు, 1 లెమన్ నేను తీసుకున్నా. మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే గోబీ ఆర్ పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ మీకు ఏమైనా ఉంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. అందుట్లోకి మనకి పులావ్లోకి దినుసులు కూడా చూద్దాం. దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ఇలాచీ, షాజీరా, అలాగే స్టోన్ ఫ్లవర్, జాపత్రి అండ్ 1 ఆనియన్ అండ్ మిర్చి కూడా తీసుకుంటున్నాం. నేను ఫస్ట్ ఆల్రెడీ బియ్యం ఇలా కడిగేటప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే పొడి పొడిగా ఉడుకుద్దండి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందుట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి నేను 2 సమానంగా వేసుకున్నాను. అవి కొంచెం వేడెక్కిన తర్వాత మన పులావ్లోకి కావాల్సిన దినుసులన్నీ వేసేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా ఆనియన్స్ కూడా పూర్తిగా వేగిన తర్వాత మన పులావ్లో కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. అవి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. సో నేను అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అవి వేయించుకోవాలి. సో ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కొలత పట్టి తీసుకున్న బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నా. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటరే తీసుకోవాలి. మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి మీరు వాటర్ వేసుకున్నాక అవి కొంచెం వేడెక్కుతున్నప్పుడే దాంట్లోకి కావాల్సినంత ఉప్పు అలాగే బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని అండ్ ఒక లెమన్ తీసుకున్నాక దాన్ని కూడా ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పిండేసుకోవాలి. అండ్ మన వెజ్ పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. అలాగే మీ పిల్లలకి ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసేసి పెట్టండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, టేస్టీ ఫుడ్